ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పుట్ట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. హబక్కూకు రాసినటువంటి పత్రిక గ్రంథము 3వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదువుదాం. హబక్కూకు రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవా సంవత్సరాలు జరుగుచూ ఉండగా మన కార్యములను ఆయన నూతనపరిచే దేవుడట. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ 2026 సంవత్సరంలోనికి ప్రభు మనల్ని తీసుకొచ్చి మరొక సంవత్సరాన్ని ప్రభు మనకిచ్చి ఎన్నో పోరాటాలు, ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు, కన్నీళ్ళు, శ్రమలు వీటన్నిటిని కూడా దాటుకొని మరొక సంవత్సరంలోనికి మనం వచ్చాము అంటే దేవుని యొక్క ఆలోచన ఎంతోమంది గతించిపోయినప్పటికీ, ఎంతోమంది కూడా మరి ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి రాలేకపోయినప్పటికీ ప్రభు మనల్ని తీసుకొచ్చినటువంటి ఒక ఉద్దేశం ఏమిటి అని అంటే, ఆయనట మన ఎడల నూతనమైనటువంటి కార్యములు ఆయన జరిగించుటకు సిద్ధముగా ఉన్న దేవుడు అండి. హల్లెలూయా. అవునండి, ఎందుకనంటే సంవత్సరాలు జరుగుచుండగా ఆయన కార్యములు నూతనముగా మార్చబడుతూ ఉన్నాయి. కనుక ఈ రోజున ఈ యొక్క వాక్యం వింటున్నప్పుడు నా దేవుని బిడ్డలారా, ఒక గడిచినటువంటి సంవత్సరంలో నిరాశలో ఉన్నామేమో, కానీ ఈ సంవత్సరంలో ఒక నిరీక్షణలో మనం నిల్చుందాం. నిరీక్షణలో ప్రభు కొరకు మనం వేచి ఉందాం. ప్రభు విషయంలో నా దేవుని బిడ్డలారా, ఆయన మన పక్షముగా చేయగలడు. మనుషులు, రక్త సంబంధులు, ఉన్నవారు, అనువారు ఒకవేళ మన జీవితాలలో నా దేవుని బిడ్డలారా వారు నూతనమైన కార్యాలు చేయలేకపోవచ్చేమో, కానీ మన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. ఆయన నూతనమైన కార్యాలు మన జీవితంలో చేయగలడు, విడిపించగలడు, రక్షించగలడు, కాపాడగలడు, పోషించగలడు, ఆరోగ్యం ఇవ్వగలడు. ఇదిగో మనలను చేయిపట్టి ఒక తండ్రి వలె మనలను ముందుకు నడిపించగలడు. కనుక ఈ రోజున ఈ యొక్క వాక్యం వింటూ ఉండగా నూతనమైనటువంటి కార్యాలు మీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో ప్రభు జరిగించులాగున ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలు. ఉదయకాలం మందునైనా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. నిజమైన ప్రభువా, ఇదిగో మీరు సంవత్సరాలు జరుగుచూ ఉండగా నీ కార్యమును నా తండ్రి మీరు నూతన పరిచే దేవుడు కనుక నూతనమైన కార్యాలు ఇదిగో ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి వారి జీవితాలలో మీరు జరిగించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.